బుడమేర నుంచి ఇంకా విజయవాడ నగరంలోకి వరద నీరు వస్తూనే ఉంది. 2 గంటలైతే పుడిచారు, కానీ 3వ గంట ద్వారా నగరంలోకి వరద నీరు వస్తూనే ఉంది. ప్రస్తుతం సింగ్ నగర్ లో సిచువేషన్ ఏ విధంగా ఉంది? మా ప్రతినిధి శివకుమార్ సిద్ధంగా ఉన్నారు డీటెయిల్స్ అందించడానికి. శివకుమార్, ప్రస్తుతం అక్కడ సిచువేషన్ ఏ విధంగా ఉంది? 3వ గంట నుంచి ఇంకా సింగ్ నగర్ లోకి వరద నీరు వస్తూనే ఉంది అని చెప్తున్నారు. ఏంటి ప్రెజెంట్ సిచువేషన్? ప్రస్తుతం బుడమేరు వాగుకు అయితే వరద ఉధృతి అనేది అలాగే కంటిన్యూ అవుతూ ఉంది. ప్రస్తుతం నందమూరి నగర్లో ప్రస్తుతం నేనున్నాను. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూడొచ్చు. నా వెనకమాల అయితే పైపుల్ రేటుకు వెళ్ళేటువంటి రహదారి, మరోవైపు రైట్ సైడ్లో ఇటువైపు చూస్తే ఇదంతా కూడా ఆంధ్రప్రభ కాలనీకి వెళ్ళేటువంటి రహదారి. ఇటు జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీ అంతా కూడా వెళ్లాల్సి ఉంటుంది. మరోవైపు లెఫ్ట్ సైడ్కి కనుక ఇటువైపు చూస్తే ఇది విజయవాడ సిటీలోకి వెళ్ళాలంటే సింగనగర్ ఫ్లైఓవర్ మీదుగా వెళ్ళాల్సినటువంటి రహదారి. మొత్తం కూడా ఎటు చూసినా కానీ జల దిగ్బంధంలోనే ఈ రోడ్లు కూడా చిక్కుకున్నటువంటి పరిస్థితి. వాహనదారులు, ఈ స్థానిక ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. ఆ బైక్ కూడా కొట్టుకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. అతను కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఆ వరద ప్రవాహానికి బైక్ను కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఆ పక్కన ఉన్నటువంటి స్థానికులు అతన్ని కాపాడే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. అంటే వరద ఉధృతి అనేది ఏ విధంగా ఉందనేది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూస్తేనే అర్థమవుతుంది. గంటకి కూడా ఈ పంట పొలాల్లో నుంచి ఈ బుడమేరు వాగుకైతే వరద ఉధృతి వస్తూనే ఉంది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంత ప్రజలందరూ కూడా ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతూ ఉన్నాయి. పంట పొలాలు ఇప్పటికే 100 ఎకరాల్లో అయితే పంట పొలాలు మునిగిపోయినటువంటి పరిస్థితి. మరోవైపు ఇటువైపు చూడొచ్చు, పోలీస్ జీప్ కూడా మునిగిపోవడంతో అందరూ కూడా తోసుకుంటూ ఆ జీపును కూడా బయటకు తీసుకొస్తున్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ప్రస్తుతం నేనున్నటువంటి ప్రాంతాన్ని కూడా చూస్తే ఇక్కడ నేను నుంచుంటేనే వరద అయితే తోసేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనపడుతూ ఉన్నాయి. అంటే ఏ విధంగా ఈ యొక్క వరద ప్రవాహం కొనసాగుతుందనేది చూడొచ్చు. ఇంకా జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీలో అయితే ఈ వరద ప్రవాహం అయితే మరింత వేగంగా ఉంది. స్థానికంగా ఎవరైతే చిక్కుకున్నారో వారందరూ కూడా ఎవరు కూడా బయటికి రాలేనటువంటి పరిస్థితి. ప్రభుత్వం ఒకవైపు సహాయక చర్యలు అనేది చేస్తూ ఉన్నప్పటికీ కూడా రెస్క్యూ టీంకు కూడా కొంత ఆటంకం ఏర్పడుతూ ఉంది. ప్రస్తుతం సింగనగర్ ప్రాంతంలో పలు ప్రాంతాలు ఈ యొక్క వరద ప్రవాహం తగ్గటం, ఆ ప్రాంతాలు కూడా కొంత డ్రై అవటం కారణంగా నిన్న విఎంసి అధికారులు కూడా పారిశుద్ధ్య కార్మికులను తీసుకొచ్చి మొత్తం కూడా క్లీనింగ్ పనులు కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి. మరోవైపు ఈ బుడమేరు వాగుకు వస్తున్నటువంటి వరద ప్రవాహం అయితే ఇంకా లోతట్టు ప్రాంతాల్లో ఇంకా కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితులు అయితేనే ఇక్కడ కనపడుతూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శివకుమార్. ప్రస్తుతం అయితే ఆ 3వ గంట నుంచి ఈ వాటర్ ఫ్లో మొత్తం వస్తోంది. దాన్ని పొడ్చడానికి ఆర్మీని కూడా రంగంలోకి దించబోతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. మరి చూడాలి.